నిజంగా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేము కేంద్రానికి పంపించిన బిల్లు అంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉన్న బిల్లు అని చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే గవర్నర్ దగ్గర ఉంది అంటున్నారు. గవర్నర్ ఎవరి చేతిలో ఉన్నాడు? కేంద్రం చేతిలో ఉన్నాడు. కేంద్రంలో ఉన్న ఏదైతే ఉందో కేంద్ర ప్రధానమంత్రి గారు కూడా బీసీ డిఎన్టీ ఏంటంటే సంచార జాతికి చెందిన వ్యక్తి ఇది ప్రధానమంత్రి గారు. కానీ ఈరోజు వరకు కూడా దేశంలో కూడా బీసీలను పట్టించుకున్నది లేదు. బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇస్తాను, ఇంతవరకు కూడా మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వలేరు. అంటే బీసీలు వాళ్ళకి కనపడతలేరు. ఏంటిదంటే ఒకటే తెలిసి ఏంటంటే కేంద్రంలో ప్రధానమంత్రి బీసీ, కానీ బీసీ కేవలం మాత్రం ప్రధానమంత్రి అదే రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు 42% ఖచ్చితంగా రిజర్వేషన్ చేస్తా అన్నాడో ఆ చేస్తా అన్న రిజర్వేషన్ గురించి మేము పోరాటం చేస్తున్నాం. మేమున్నది 56% అని ప్రభుత్వం తేల్చింది. ప్రభుత్వం 56% అని మాకు కావాలి, మాకెంత వాటంతా ఖచ్చితంగా అయినా కానీ మేము అడిగేది ఏంటి, మీరు పెట్టింది మీరైతే మేనిఫెస్టోలో పెట్టినది ఆ రోజు భూత కల్పన చూపించింది. దాన్ని నమ్మి మేము గతంలో బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని అన్యాయం చేసింది మొత్తానికి. ఎందుకంటే బీసీలను పట్టించుకోలేదు, డిఎన్టీ సంచార జాతులను పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో మేము ఎంత పోరాటం చేసినా మమ్మల్ని మాత్రం పట్టించుకోలేదు. తెలంగాణకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళకి మాత్రం పెద్దపీటలు వేసింది. కానీ ఈరోజు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఒక ఆలోచనతో వచ్చినాం. అది కానీ ఈరోజు మాకు జరగలే. ఇప్పుడు సుమారుగా ఇప్పుడు మనకి 11 మంది పైన 12 మంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు రైలు రోకలు. ఎందుకంటే అరెస్ట్ చేసింది ఏంటి? కేంద్రానికి తెలుస్తలేదా? కేంద్రానికి చిత్తశుద్ధి లేదా? కేంద్ర ప్రభుత్వం ఏంటి రాష్ట్రంలో ఇంత అలజడి నడుస్తున్నా ఇన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమే చేస్తుంది, కేంద్రం తప్పడం వారికి తెలియాలి అన్నట్టు ఖచ్చితంగా రైలు రోకో చేసినాం. ఎందుకంటే గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినాము, రైలు రోకో చేయలేము, తెలంగాణ తెచ్చుకున్నాము. రైలు రోకో చేసేది తెలంగాణ తెచ్చుకున్నాను, మాకేం రాలేదు కదా. తెచ్చుకున్న తెలంగాణలో మాకు ఎలాంటిది కూడా న్యాయం జరగలేదు కదా. ఖచ్చితంగా కేంద్రానికి తెలవాలనే విషయం మీదనే మనం రైలు రోకో చేసినాం. అది బీసీ లోపల ఉన్న ఇప్పుడు ఒక ఓసీఐ కూడా ఒక నాయకత్వం, ఒక కవితక్క గారి నాయకత్వం ఏ రకంగా ఉందంటే ఈరోజు బీసీలు మీరు అంటే ఒక విషయం చెప్పారు, ఇంతమంది బీసీలు ఉన్నా కానీ బీసీ పార్టీలు ఎక్కడ ఏం చేస్తున్నది ఒకసారి ఆలోచించండి. రైలు రోకో చేసిందంటే కవితక్క గారు బీసీల గురించి రైలు రోకో చేయడం అంటే అది సాహసమైన చర్య కూడా తీసుకుంది. ఒక బీసీల పక్షపాతిగా మొదటి నుంచి కూడా బీసీల గురించి పోరాటం చేస్తుంది. గతంలో కూడా అంబేద్కర్ విగ్రహం ఏ విధంగా పెట్టాలి అనేది అది చేసింది. ఖచ్చితంగా పార్టీ పెట్టింది కదా, కొత్త పార్టీ పెట్టింది కాబట్టి బీసీల గురించి కొద్దిగా తక్కువ వేసింది. ఇవల్ల తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అంతా రెడ్డి వర్గమే ఉంది కాబట్టి మా బీసీ వర్గము చాలా తక్కువ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎక్కడ చూసినా చైర్మన్ పోస్టుల కాడికెళ్ళి గుడి చైర్మన్ పోస్టుల కాడికెళ్ళి మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వం దాకా మొత్తం రెడ్డి వర్గమే ఉంది కాబట్టి మేము యావత్ తెలంగాణ ఒకటై మేము బీసీలమంతా ఒకటై ఇవాళ బీసీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు వరకు కూడా మేము శాంతియుతంగా పోరాటం చేసినాము, ఉద్యమాలు చేసినాము. తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలు సంచార జాతుల వాళ్ళే మొట్టమొదటిసారిగా ఉన్నారు. కుల సంఘాలు కూడా ఈరోజు అక్కకి పూర్తి మద్దతు, బీసీ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మేధావులు కూడా అందరూ అక్కకి పోరాటంలో బీసీ పోరాటంలో అక్కడికి మద్దతు ఇస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఏదైతే బతుకమ్మ ఎత్తుకున్నదంటే అక్క ఎక్కడైతే వదలదో అదే రకంగా బీసీ ఉద్యమం ఎత్తుకున్నది. ఖచ్చితంగా కూడా బీసీ ఉద్యమాన్ని అతి త్వరలో కూడా భారీ ఎత్తున తెలంగాణ లోపల బీసీ గర్జన కార్యక్రమం వెలిబినగర్లో చేయాలని ఒక సంకల్పం ఉంది. అతి భారీ ఎత్తున అన్ని సంఘాలను, బీసీ సంఘాలను, కుల సంఘాలను, అన్ని సంఘాలను కలుపుకొని కూడా ఒక ఉద్యమంగా అతి త్వరలో ఒక బహిరంగ సభ కూడా పెడుతున్నాం. నా పేరు డాక్టర్ కందుల మధు, టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీని. బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే దాంట్లో కవితక్క రైలు రోకో కేసులో ఈరోజు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. గతంలో ఎక్కడ చూడని విధంగా ఇవాళ బలహీన వర్గాల పక్షాన సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలోనే కదలికి రావాలనే ఉద్దేశంతో రైలు రోకో నిర్వహించినటువంటి ఘనత మా పార్టీ అధ్యక్షురాలు మా కవితకి చెందింది. బలహీన వర్గాలు కూడా అన్ని బీసీ సంఘాలు కూడా మళ్ళీ విన్నవిస్తున్నాం. భవిష్యత్తులో కూడా
ఈ కేసు దాదాపు 7 నుంచి 8 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగే ప్రస్థానం ఉంటుంది. బలహీన వర్గాల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకురాలు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని నడిపించేటటువంటి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయబోతున్నాం. అందరం కలిపి పెద్ద ఎత్తున మరొకసారి పోరాడితే తెలంగాణ రాష్ట్రం ఏదైతే రకంగా సాధించుకోగలిగినామో అదే రకంగా బలహీన వర్గాలకు కూడా రిజర్వేషన్లు సాధించుకోగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 100% కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కావచ్చు, మా హైకోర్టు అడ్వకేట్ల నుంచి కావచ్చు, అన్ని సంఘాల నుంచి కూడా కవితక్క చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. గత సంవత్సరం మనందరు గుర్తుండి వాళ్ళు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అప్పటి జాగృతి అధ్యక్షురాలు, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో కామారెడ్డి లోపల 42% ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే అనౌన్స్ చేసిండో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతానని చెప్పడం జరిగిందో, మరి అదే ప్లేస్లో అక్కడనే మీరు ఎక్కడైతే మాట ఇచ్చిర్రో మీరు మాట తప్పిరు కాబట్టి అక్కడనే మీ పబ్లిక్కు తెలిసేటట్టుగా మీరు మా రిజర్వేషన్ ఇవ్వాలి 42% బీసీలకు ఏదైతే హామీ ఇచ్చిరో ఆ రిజర్వేషన్ అమలు కావాలన్న ఉద్దేశంతో మరి కవితక్క గారి ఆధ్వర్యంలో రైలు రోకో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. రైలు రోకో జరిగిన క్రమంలో మరి పెద్ద ఎత్తున బీసీ వాదులు, బీసీ ప్రజలు, బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మరి రైలు రోకో చేయడం జరిగింది. ఆ రైలు రోకో క్రమంలో మరి అక్రమ కేసులు ఎన్నో కేసులు పెట్టి మరి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి అక్రమ కేసులు పెట్టి ఈరోజు కేసులకు తింపుతున్నారు. ఇది అన్యాయం. నిజంగా రేవంత్ రెడ్డి గారు కనుక చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తున్నావు కదా, రిజర్వేషన్ ఇవ్వాలి. ఫస్ట్ మీ చిత్తశుద్ధిని మీరు చూయించుకోవాలంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ రిజర్వేషన్ కూడా మరి విద్యలో, నియామకాలలో, వీళ్ళన్నిటిలో 42% ఇస్తారని చెప్పి రాజకీయంలో కానీ ప్రతి దానిలో 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ మర్చిండు కాబట్టి మరొక యుద్ధం చేస్తామన్న ఉద్దేశంతో ఆ రోజు రైలు రోకో చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఇట్లా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమాలు జరుగుతాయి. 42% రిజర్వేషన్ను ఖచ్చితంగా దక్కించుకునే వరకు ఈ ప్రభుత్వాన్ని, ఈ రేవంత్ రెడ్డి గారిని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ కేసు 11/9కు అపియరెన్స్కి ఉంది. ఇది ఓన్లీ అపియరెన్స్ మాత్రమే నడుస్తుంది. ఈరోజు షూటీస్ ఇట్లా ఫర్నిచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం ఇట్లా అపియరెన్సే ఉంటుంది. 9th నవంబర్ అపియరెన్స్కి ఉంది. ప్రొటెస్ట్ అండి, మన కాన్స్టిట్యూషన్ కల్పించినటువంటి రైట్ అది. వీ హ్యావ్ ఏ రైట్ టు ప్రొటెస్ట్ ఇది దాంట్లో ప్రొటెస్ట్ చేయడంలో తప్పులేదు. మన కాన్స్టిట్యూషనల్ ఇచ్చినటువంటి రైట్ అది, రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశం. మేము ప్రొటెస్ట్ చేస్తే, మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని ప్రొటెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? రైలు ఆపడం అనేది నిజంగా మరి ఇన్ని కోట్ల జనాభాకు మీరు ఇచ్చిన హామీ కదా, మీరు ఏ మాత్రం తెలియకుండా మరి హామీ ఎట్లా ఇచ్చారు? 42% రిజర్వేషన్ కాదు అనుకున్నప్పుడు మరి ఈ బీసీ వాదులను మీరు మోసం చేయాలనుకోరా? మీరు మోసం చేసి మీరు గద్దెనెక్కిరా? మరి అదొకసారి గుర్తు చేసుకోవాలి మీరు. అవును, మీరు నిజంగా 42% రిజర్వేషన్ ఇట్లా అమలు చేసినట్టయితే మరి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఖచ్చితంగా రేపు ఇట్లా హైదరాబాదును, తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీసీ వాదులు అన్న విషయానికి ఇట్లా గవర్నమెంట్లు, ప్రభుత్వాలు మర్చిపోకూడదు. సో తదుపరిగా కవిత గారికి సెక్షన్స్ ద్వారా కానీ కేసు ద్వారా కానీ ఇబ్బంది ఏం జరిగే ఇబ్బంది లేదు. నిజంగా చట్టంలో ప్రొటెస్టు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మరి ఖచ్చితంగా అది బీసీ వాదులు మరి వాళ్ళ హక్కును నెరవేర్చుకోనికి మరి చేసినటువంటి రైలు రోకో ఎలాంటిది ఏమీ జరగదు. ఖచ్చితంగా నిర్దోషంగా బయటకు వస్తుంది. ఎస్ కార్యకర్తలే మెజారిటీగా కనబడుతున్నారు. పెద్ద ఎత్తున కూడా బీసీలంతా కదిలి వస్తలేదని చెప్పేసి ఒక వార్త వస్తుంది. మీరే అంటారు కార్యకర్తలే పెద్ద ఎత్తున అన్నారు. ఇప్పుడు ఒక ఓటర్ను ప్రభావితం చేయడానికి ఒక కార్యకర్త, ఒక లీడర్ ప్రభావితం చేస్తాం. ఇంటింటికి పోయి ప్రతి ఇంటినైతే ఏ నాయకుడు ఇట్లా ప్రభావితం చేయి, నాయకుడిని ప్రభావితం చేస్తేనే నాయకుడే ఓటర్స్ని ప్రభావితం. మీరే స్పష్టంగా ఒప్పుకుంటారు మా కార్యకర్తలు ఉన్నారు అని. ఈ రాష్ట్రం మొత్తం మీద మా కార్యకర్తలు ఉన్నారు. ఈ రాష్ట్రం మొత్తం మీద 119 కాన్స్టిట్యూన్సీలకు ఇన్ఛార్జ్ వేసిరు. ఇంత తొందరగా పికప్ అయినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలంగాణ రక్షణ సేనే. అది ఎందుకంటే కవితక్క గారి మీద ఉన్న నమ్మకం. ఈరోజు ఉద్యమకారులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఆదుకుంటామని చెప్తుంది. వాళ్ళని
వాళ్ళని కడుపులో పెట్టుకొని చదువుకుంటామని చెప్తుంది. మొన్నటికి మొన్న మీకు తెలుసు జూలై 2వ తారీఖు నాడు భూ పోరాటం అనే ఒక ఉద్యమం తీసుకొని నిజంగా తెలంగాణలో ఉన్న ఉద్యమకారులను కదిలించడం జరిగింది. ఖచ్చితంగా కవితక్క గారు నమ్ముతారు. రేపు బీసీ వాదులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున కవితక్క గారి వెంబడి ఉంటారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చెప్పండి. దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. అది బీసీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ ప్రభుత్వము అంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా ఎన్ని ఫైట్స్ చేసినా 1969, 1970 నుంచి ఎన్ని ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినా కానీ బీసీలకు మాత్రం న్యాయం జరగలేదు. 50% పైగా రిజర్వేషన్ ఉన్న మనము, 50% పైన పాపులేషన్ ఉన్న మనము ఆ 50% రిజర్వేషన్ కోసం ఎంత కొట్లాడుతున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా మోసం చేసే వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది అంటే ఈ హామీ ఇచ్చే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకి ఖచ్చితంగా ఈసారి న్యాయం చేస్తామని ఒక తప్పుడు హామీ ఇచ్చి వాళ్ళు వచ్చేసిండ్రు. లేకపోతే తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ని పక్కకు పెట్టాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదు. అట్లా తెలంగాణ సాధించిన వాళ్ళని కూడా పక్కన పెట్టింది అంటే ప్రజలకి న్యాయం జరగాలని. కానీ ఇక్కడ మనకి ప్రజలకు న్యాయం జరగట్లేదు. ఇది కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం బీసీలకి అన్నిట్లో, చట్టసభల్లో, ఎడ్యుకేషన్లో, ఉద్యోగాల్లో అన్నిట్లో 42% అని వాళ్ళు ఏ రకంగా డిక్లేర్ చేసిండ్రో తెలీదు. కానీ మేమెంతో మాకంత, మేము ఎంతమంది ఉన్నామో మాకంత ఆ రిజర్వేషన్ ప్రకారం మాకు ఇవ్వాలి. వేరే ఎక్కడ ఇది అమలు చేయలేదని కాదు, తమిళనాడులో అమలు అయ్యింది. సేమ్ అదే విధంగా మాకు కూడా కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం కావాలి. మేము అది వచ్చే వరకు బీసీలు అందరం ఏకమయ్యి పనిచేస్తాము. 2.5 సంవత్సరాల క్రితం ప్రభుత్వంలో రాకముందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో రావడం కోసం ఈ ప్రకటించారు, ఏది 42% రిజర్వేషన్ అని. 2.5 సంవత్సరాలు అయిపోతున్నా కూడా కనీసం దాని వైపు కూడా ఆలోచన చేసి అవును, పోరాటం చేస్తే ఫలితం ఉంటుందంటారా? కావాల్సిందే. మేమందరం అయితే తెలంగాణ మూమెంట్ కంటే చాలా గట్టి పోరాటం చేయడానికి రెడీ ఉన్నాం. ఈసారి మేమందరం టీఆర్ఎస్ తరఫున బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. కవితక్కతో మేమందరం ఉండడానికి మేజర్ రీజన్ తను బీసీలను ఎత్తుకుంది, బీసీ వాదం ఎత్తుకుంది. విమెన్ రిజర్వేషన్ బిల్ కోసం కూడా ఫస్ట్ టైం ఎవరన్నా పోరాడినరు అంటే అది కల్వకుంట్ల కవిత గారి. సో డెఫినెట్లీ తను ఒక మంచి కాబోయే. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఏ విధంగా? 50% ఇస్తున్నారండి. మీరు చూస్తే ఇప్పటికే అందరం మహిళలు ముందరకు వచ్చినాం. తన స్ఫూర్తితోటే మేమందరం వర్క్ చేస్తున్నాము. ఏ ప్రొటెస్ట్లో మహిళలకు అవకాశాలు ఇస్తామని చెప్తా ఉన్నారు, బీసీలనే ముందరేసుకొని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కవిత స్టాండ్ కూడా అదే ఉండబోతుందని చెప్పి స్టాండ్ అదే ఉంది. మేమందరం వర్క్ చేస్తున్నాం. మమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీకు. ఎస్, బీసీల కోసం మరి వేరే వాళ్ళ పార్టీలు ఎందుకు? బీసీల కోసం సపరేట్ పార్టీలు ఉన్నాయి, బీసీలు అధికంగా ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి. మీరు టీఆర్ఎస్ నుంచి ఎందుకు పోరాడుతున్నారు? మేము కవితక్కని నమ్మినాము, ఎందుకంటే తను మెయిన్ ఎజెండా బీసీకి న్యాయం చేస్తా అనింది. అట్ ద సేమ్ టైం విమెన్ రోజులు కూడా వాళ్ళే వద్దనుకున్నారు కదా, వాళ్ళు వద్దనుకునే బీసీ 42% రిజర్వేషన్ కావాలంటున్నారు కదా. ఇన్ని రోజులు కూడా వాళ్ళే అధికారంలో ఉండే అంటే ఒక పార్టీలో తను ఒక పాత్ర ఉండే. ఇప్పుడు పార్టీ అధ్యాపకురాలు తనే అధినేత్రి. సో తన డిసిషన్ ఇప్పుడు వేరు ఉంటుంది కదా. అప్పుడు కూడా తను ఫైట్ చేసింది. ఒకప్పుడు ఢిల్లీలో 33% విమెన్ రిజర్వేషన్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు తెలంగాణ నుంచి ఎవరైనా విమెన్ లీడర్స్ ఉన్నారంటే అది డెఫినెట్లీ కవితక్క గారే. సో ఆ నమ్మకంతో మేమందరం 100% కావాలి. ఆల్రెడీ దానికోసం మాట్లాడారు, స్టేట్మెంట్స్ ఎన్నో ఇచ్చాము. మేము చేయాల్సిన ప్రొటెస్ట్లో దానికోసం కూడా చేసినాం. 33% విమెన్ రిజర్వేషన్లో కూడా బీసీ మహిళలకి తప్పకుండా సబ్ కోటా ఇవ్వాల్సిందే. ఇది మేము 3 years 4 years నుంచి ఎన్నోసార్లు మీటింగ్స్ పెట్టి కూడా చేసినాం. థ్యాంక్ యూ.